మరి ఇప్పుడెందుకు పాప కావాలని వచ్చారు? ఎంతైనా నేను కన్న బిడ్డ కదండి. నా బిడ్డ నాకు కావాలని వచ్చాను. మీ పాప మా దగ్గరే ఉందని మీకెలా తెలుసు? హాస్పిటల్ వాళ్ళే చెప్పారు. పాపని వదిలేసి వెళ్ళిపోయినందుకు బాధగా ఉన్నా మీలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో పెరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నా పాప అదృష్టవంతురాలు. మీకు పుణ్యం ఉంటుంది. నా పాపను నాకు ఇచ్చేయండి. పాపని తీసుకుని వెళ్ళిపోతాను. ఇలా సడన్ గా వచ్చి పాప కావాలి అంటే ఎలా? ఇన్నాళ్ళు లేంది ఈ పాపని ఇవ్వాలంటే మాకు కూడా బాధగా ఉంటుంది కదా. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. అలాగే నా బాధని మీరు అర్థం చేసుకోవాలి. నా పాపని నాకు ఇచ్చేయండి. నేను వెళ్ళాలి. మీకు దండం పెడతాను. నాకు అన్యాయం చేయకండి. తను నిద్రపోతుంది, మీరు కాసేపు వెయిట్ చేయండి. సరే, నా పాప కోసం 8 సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ కాసేపు ఎదురు చూడలేనా? మరి నేను టచ్ చేస్తే ఎందుకని నాకే ఫీలింగ్ రావట్లేదు? అంటే నువ్వు పుట్టగానే మీ అమ్మ నీకు దూరమైంది కదా లక్కీ. మీ ఇద్దరి మధ్య టచింగ్స్ లేవు కదా. అవును లక్కీ, అందుకే నీకు ఏ ఫీలింగ్స్ రావట్లేదు. కానీ తనే మీ అమ్మ. మరి లక్ష్మి అమ్మను టచ్ చేస్తే తను మా అమ్మ అని ఎందుకు అనిపిస్తుంది? లక్ష్మి అమ్మ నా అమ్మ కానప్పుడు నాకు తనే మా అమ్మ అని ఎందుకు అనిపిస్తుంది? లక్ష్మి నీకు దగ్గరగా ఉంది కదా లక్కీ. మీ అమ్మ నీకెన్నాళ్ళు దూరంగా ఉంది కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. లక్ష్మి అమ్మ కూడా ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉంది కదా. ఈ మధ్య కదా నేను లక్ష్మి అమ్మను కలిశాను. ఆంటీ, దీనికి అన్ని వాళ్ళమ్మ పోలికలే. దానిలాగే దీనికి అన్ని డౌట్లే. ఆ రక్తం ఎక్కడికి పోతుంది? అంటే నీకు ఈ మధ్య లక్ష్మి రక్తం ఇచ్చింది కదా లక్కీ, అందుకే నీకు ఆ ఫీలింగ్ వచ్చుంటుంది. నీకోసం 8 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నాన్న. నేను తీసుకెళ్దామని వచ్చాను. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, నాన్నెక్కడా? లక్కీ, నాన్న అక్కడున్నారు. నాన్న, అది తన కన్న తల్లి కాదని లక్కీకి డౌట్ వచ్చిందంటారా ఆంటీ? రాదా మరి? కన్న తల్లిని బిడ్డ గుర్తుపట్టలేదా? ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? తను కన్న తల్లి కాదని లక్కీ మిత్రతో చెప్తే? చిన్నపిల్ల, దానికేం తెలుసని మనం కొట్టిపారేద్దాం. మనం కాదు, మీరే మేనేజ్ చేయాలి. నేను మిత్ర వైపు ఉన్నట్టు నటిస్తాను.
ఆవిడ మా అమ్మంట కదా, నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చిందంట కదా. అవును లక్కీ, ఆవిడ మీ కన్న తల్లి. తనే మా అమ్మని ఎలా చెప్తానన్నా? నువ్వు పుట్టిన హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాను, ఆవిడే మీ అమ్మ అని చెప్పారు. కానీ ఆవిడే మా అమ్మన్న ఫీలింగ్ నాకు కలగట్లేదు నాన్న. ఆవిడ నన్ను తీసుకెళ్ళిపోతానంటుంది. అది నాకు ఇష్టం లేదు నాన్న. నేను మీతోనే ఉంటాను నాన్న. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మీ అమ్మ ఎవరో తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా లక్కీ? అయ్యో లేదు నాన్న, మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను. అందరికంటే ఆ దేవుడి కంటే కూడా నువ్వే నాకు ఎక్కువ నాన్న. అలా అనుకోవద్దు లక్కీ, ఆవిడ మీ అమ్మ.